వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంతవరకు అయిన ఆర్ఆర్బి ఎగ్జామ్స్, రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎంతమంది క్యాండిడేట్స్ పెట్టారు, దానికి ఎన్ని సిటీస్ అనేవి అలాట్ చేశారు ఎగ్జామినేషన్ పర్పస్లో, ఎన్ని లాంగ్వేజెస్లో అది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. సో మనకి ఇప్పటి నుండే తెలిసింది ఏంటంటే ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు కూడా 15 లాంగ్వేజెస్లోనే ఉంటుంది అని తెలుసు కదా అందరికీ. ఈ 15 లాంగ్వేజెస్ అనేది కన్ఫర్మ్ అనమాట. సో అన్నింటికి 15 15 15 15 అనమాట. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఏ ఎగ్జామ్కి ఎంతమంది క్యాండిడేట్స్ అనేవాళ్ళు అటెండ్ అయ్యారు, సో ఎన్ని సిటీస్ అనేవి అలాట్ చేశారు ఫర్ ఎగ్జామినేషన్ పర్పస్ అనేది చూద్దాం. ఓకే, సో ఏఎల్పి సిబిటి 1కి మొత్తం వేకెన్సీస్ అయితే 9,970 అండి. దీనికి వచ్చి 10,03,719 మంది అటెండ్ అయ్యారు. దీనికి సిటీస్ వచ్చేసి 141 సిటీస్ అనేది అలాట్ చేశారు. అన్నిటికన్నా ఏఎల్పికి చాలా ఎక్కువ కాంపిటీషన్ అనేది ఉందండి. కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఓకే, తర్వాత వచ్చి సెక్షన్ కంట్రోలర్కి మొత్తం 368 వేకెన్సీస్ ఉంటే 4,33,748 మంది దానికి అప్లై చేసుకుంటే 131 సెంటర్స్ అనేవి అలాట్ చేసి ఎగ్జామ్ అనేది జరపడం జరిగిందండి. తర్వాత జేఈ జూనియర్ ఇంజనీర్కి వచ్చేసి ఫస్ట్ స్టేజ్ అనమాట సిబిటి 1కి. సో ఇందులో వేకెన్సీస్ ఏంటంటే 2,585 వేకెన్సీస్ ఉంటే దానికి మనకు వచ్చి 5,74,351 మంది క్యాండిడేట్స్ అనేవారు అపేర్ అయితే 133 సిటీస్ అనేవి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది అలాట్ చేయడం జరిగిందండి. ఓకే, తర్వాత టెక్నీషియన్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఏంటంటే 6,238 వేకెన్సీస్ ఉంటే దీనికి వచ్చి 8,41,525 మంది క్యాండిడేట్స్ అనేవారు దీనికి ఉంటే 117 సెంటర్స్ అనేది పెట్టి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరిగిందండి. తర్వాత పారామెడికల్ అండి. పారామెడికల్ కేటగిరీ వచ్చేసరికి ఆల్ ఓవర్ ఇండియాలో 434 వేకెన్సీస్ ఉంటే దీనికి 3,19,396 మంది క్యాండిడేట్స్ ఉంటే 106 సిటీస్ అనేది మనకి అలాట్ చేయడం జరిగింది ఎగ్జామినేషన్ సెంటర్స్. సో టోటల్ క్యాండిడేట్స్ ఓవరాల్గా మనకి ఎన్ని నోటిఫికేషన్స్ 1 2 3 4 5 ఈ 5 నోటిఫికేషన్స్ కలిపి 31,72,739 మంది క్యాండిడేట్స్ అనేది ప్రిపేర్ అయ్యడం జరిగింది. అన్నిటికన్నా ఎక్కువ ఏఎల్పికి అనేది చాలా ఎక్కువ కాంపిటీషన్ ఉండడం జరిగింది. క్యాండిడేట్స్ కూడా ఎక్కువ మంది దీంట్లోనే ఎక్కువ మంది అప్లై చేయడం కూడా జరిగింది. సో ఇక్కడ చూస్తే ఇంకోటి కూడా ఇచ్చాడు. ఫర్దర్గా మనకు వచ్చి 11,127 ఏఎల్పి సో మళ్ళీ ఉన్నాయన్నమాట. 2026 జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇది అప్రూవ్డ్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. నోటిఫికేషన్ కూడా వస్తుంది త్వరలో, ఫుల్ నోటిఫికేషన్ కూడా వస్తుంది అనమాట. రైటా? అయితే మనం మెయిన్గా ఇది చేసాం, కానీ ఇందులో మనకి ఏముందంటే ఒక నిమిషం అండి. సో దీని గురించి మనం తెలుసుకోవాలంటే ఓకే, ఇప్పుడు ఏంటంటే మెయిన్గా మనకి ఇందులో ఏఎల్పి గురించి మనం మాట్లాడుకోవాలండి. ఏఎల్పి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు సో ఏఎల్పిలో మనకు వచ్చేసి సిబిటి 1 అనేది ఆల్రెడీ అయింది కదా. సిబిటి 1 అనేది అయింది. దీని తర్వాత మనకు ఉండేది సిబిటి 2. జాగ్రత్తగా ఉండండి, సిబిటి 2 అనేది ఉంటుందన్నమాట. ఈ సిబిటి 2లో పార్ట్ ఏ అనేది ఒకటి ఉంటుంది, పార్ట్ బి అనేది ఒకటి ఉంటుంది. రైటా? పార్ట్ ఏ ఒకటి ఉంటుంది, పార్ట్ బి అనేది ఒకటి ఉంటుంది. పార్ట్ ఏ వచ్చేసి జనరల్ సైన్స్, అథమెటిక్ రీజనింగ్ అనేది ఉంటుంది. పార్ట్ బి వచ్చేసరికి నువ్వు ఏదైతే ట్రేడ్ తీసుకున్నావో ఆ ట్రేడ్ అనేది ఉంటుంది. ఓకే, ట్రేడ్ యొక్క ఉంటుంది అంటే ఫిట్టరు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, టర్నరు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట, వెల్డరు ఇవన్నీ. సో నువ్వు ఏదైతే ట్రేడ్ ఎంచుకున్నావో ఆ ట్రేడ్ అనేది పార్ట్ బిలో ఉంటుంది. ఓకే, మనకి మీరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా పార్ట్ ఏలో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. సో పార్ట్ బిలో వచ్చేసరికి మనకి ఫిట్టరు, టర్నరు, డీజిల్ మెకానిక్ ఇవన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో చేస్తే నేను ఖచ్చితంగా ఆ కోర్స్ అనేది లాంచ్ చేయడానికి ముందుగా ఇంట్రెస్ట్ చూపిస్తాం.
సో ఆ కోర్స్ ఎంతమందికి అయితే కావాలో చెప్తే, తెలుగులో అయితే చాలా తక్కువ మందికి ఉంది. సో కోర్స్ అనేది లాంచ్ చేసి మీకు అనేది అవైలబిలిటీగా తేవడానికి ప్రయత్నిస్తాం. ఇదండి ఈ వీడియో. తర్వాత వీడియోలో దీని ఫుల్ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.